ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంచెం చాలక్క. ఫీల్ ఫ్రీ కుముదా, హ్యాపీగా తినాలి. నిజానికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి తెలుసా? అయ్యయ్యో, శివ సంతోషాన్ని కంట్రోల్ చేయలేం. దేవబావ కళ్ళల్లో కారం కొట్టామన్న సంగతి కూడా చెప్పేస్తుందా ఏంటి? ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఏం సాధించావని? అన్యాయం మీద న్యాయం గెలుస్తుంది. అధర్మాన్ని ధర్మం కట్టిపడేస్తుంది. లాల్ సలాం జిందాబాద్, లాల్ సలాం జిందాబాద్. ఏయ్, నువ్వు మాట్లాడుతున్న దానికి నీ ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా? మీరు కూడా తినండమ్మా. మీరు తినండి అన్నయ్య, నేను అక్క కలిసి తింటాంలే. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, మీరు తిన్నాక తింటాము అన్నాను. అది కాదమ్మా, ఆ మొహానికి ఏదో నల్లగా మరకలా అంటుకుంది. నాకా? కాటుక. అయ్యో, పోలేదా? కాటుక. కాటుక కళ్ళకి పెట్టుకుంటారు గాని మొహానికి ఎందుకు రాసుకున్నావమ్మా? మీసాల్లాగా. ఇటువైపు కూడా కాటుక రాస్తే మీసాల్లా కనిపించేవి. మీసాలా? భలే చెప్పాడు కదా గంగాబావ. మీసంతో పాటు గడ్డం కూడా గీసుకుంటే గంగాబావలాగా ఉంటావు. మీసాలు గడ్డాలతో. నేను నీతో చెప్పట్లేదు, నా చెల్లితో చెప్తున్నా. తనేం చెప్పలేదని నేను చెప్తున్నాను బావా. వంట చేసింది కదన్నయ్య, మసి అంటిందంతే. అవునవును అవును. వంట చేయమంటే మరి ఇలా చేయాలా అమృత? మటన్ తిన్నానని ఎముకల దండ మెళ్ళో వేసుకున్నట్టుంది నిన్ను చూస్తుంటే. నువ్వు వెళ్ళి మొహం కడుక్కొనిరా. వీళ్ళైతే స్నానం చేసే ఇంకా ఫ్రెష్ గా ఉంటావు. చేతులు కూడా శుభ్రంగా కడుక్కో అక్క, కారం కూడా పోతుంది. పచ్చడి దంచింది కదన్నయ్య, చేతికి అంటిందేమో అనుకుంటుంది కుముద. చిన్నపిల్ల కానీ భలే సరదాగా మాట్లాడేస్తుంది. తినేటప్పుడు మాట్లాడకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువ తింటావు కూడా. ఏం చేస్తా ఉండవే? చెవులు ఈనబడవా ఏందే? ఏం చేస్తా ఉండవని అడుగుతా ఉంటే గుడ్లు అప్పగించి చూస్తా ఉండవేందే? కూరగాయలు కోస్తున్నా. ఈ మాట చెప్పడానికి ఏం రోగం? ఆ పని తిరుపతి చేస్తదిలే గాని నువ్వు పోయి నా రూమ్ లో బాత్రూమ్ కడుగో. ఓ, నేను అలాంటి పనులు చెయ్యను. ఎందుకంట? పూజ గది గడిగినట్టు అది గడిగితే తప్పేం కాదు కదా. వెళ్ళి కడగా. పూజ గదిలో దేవుళ్ళు కూర్చుంటారు, బాత్రూంలో ఏయ్, బాత్రూంలో ఏమన్నా దయ్యాలు కూర్చుని కాపురాలు చేస్తాయా ఏంది? మళ్ళీ నేను చెప్పాలా? అత్తయ్య, పనోళ్ళు పొద్దుటే వచ్చేస్తారు, వాళ్ళ చేత కడిగిస్తానులే. అప్పటిదాకా నేను పొలానికి ఇంటికి తిరుగుతా ఉండాలా? ఆయన పని మనిషి పొద్దున్నే రావాలి అని
ఎదురు చూడనక్కర్లా. ఇది కూడా ఒక పని మొన్నిషే. నాగవల్లి నువ్వు వెళ్ళమ్మా, కూరగాయలు నేను కట్ చేస్తాలే. పర్లేదత్తా, నేను కట్ చేస్తాను. నువ్వు వెళ్ళాలా కూర్చో. ఏందే గుడ్లు అప్పగించి చూస్తే భయపడతాననుకుంటా ఉండవా? అయినా ఆ ఆటో శంకర్ గారి ఎంబటే వెళ్ళిపోయిందాని కూతురు వినుపో. నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసి. నీకు కూడా చెప్పిన పని చెయ్యాలంటే నామోషిగా ఉండాదా ఏంది? పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీ గొంతుని కూడా నేను కూరగాయ అనుకున్నాననుకో, నీ తల ఆ మూలనుంటుంది. నన్నను పడతాను, కోపముంటే కొట్టు భరిస్తాను. కానీ నా కన్న తల్లి మీద నిందేస్తే మాత్రం రక్తం కళ్ళ చూస్తాను. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తిరుపతి ఆట సోతా ఉండవేందే? నిన్ను మెల్లగా వెనక్కి లాగో. నా గొంతుకి కత్తి పెట్టికి ఇంచంత దూరం కూడా లేదే. వచ్చి వెనక్కి లాగవే. తిరుపతి చెప్పవే. నాగవల్లి ఈ రోజు కుదలేయమ్మా. ఆ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.